వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ వద్ద ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు. తెలంగాణలో చలి పంజా, అల్పపీడన ప్రభావంతో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలి. సింగరేణి సీఎండీఎన్ బలరాం. మోహన్ బాబు వివాదంపై స్పందించిన రాచకొండ సిపి. బీఆర్ఎస్ ప్రభుత్వ కార్యక్రమాల్లో కాంగ్రెస్ కాపీ పేస్ట్ చేస్తూ హడావిడి చేస్తున్నారన్నారు టీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్ణాటక రాష్ట్రంలో వెలిసిన శ్రీ పంచముఖి ఆంజనేయ ఆలయంలో విష్ణు సహస్రనామ హోమం ఆదివారం వైభవంగా నిర్వహించారు. లక్ష తులసి అర్చనలో భాగంగా పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో ముందుగా పంచముఖి ఆంజనేయ స్వామికి విశేష పంచామృతాభిషేకం, తులసి దళార్చన, ఆకు పూజలు తదితర ప్రత్యేక పూజలు ఘనంగా చేశారు. అనంతరం అశేష భక్తజనం మధ్య విష్ణు సహస్రనామ హోమం కమనీయంగా నిర్వహించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు ముందుగా శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం చుట్టూ శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి ఉత్సవ ఊరేగింపు మహోత్సవం అశేష భక్తుల నడుమ ఘనంగా ఊరేగించారు. ఐక్యమతంగా ఉందాం, హక్కులను సాధిద్దామన్న నినాదంతో కుప్పం పట్టణంలోని ఉపాధ్యాయులు మాలలు సింహగర్జనకు మద్దతు తెలిపారు. స్థానిక దళిత నాయకులతో కలిసి పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ ఎస్సీ కమ్యూనిటీలోని ఉపకులాలు ప్రజలు ఐక్యమత్యంగా ఉండాలని సూచించారు. అలాగే అత్యున్నత న్యాయస్థానం ఎస్సీ వర్గీకరణ విషయంలో ఇచ్చిన తీర్పుపై పునరాలోచన చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఉపాధ్యాయ సంఘాల నాయకులు, దళిత నాయకులు పాల్గొన్నారు. ఉపకులాల ఐక్యత 59 ఉపకులాల ఐక్యత 59 ఉపకులాల ఐక్యత. గ్రూప్లో మెంబర్గా చేరుతామందరూ. ఆ గ్రూప్గా మెంబర్ అయిన తర్వాత మనం కొంత యాక్టివ్గా పనిచేస్తామని ప్రతి ఆలోచన విధానాన్ని నాకు తెలిసిందే చెప్తున్నాను సార్. ఏమైనా తప్పులుంటే మన్నించండి. జై భీమ్ సార్, జై భీమ్. సార్ ఎలా చెప్పిందని కొంతమంది అజ్ఞానపు మేధావులు ప్రశ్నిస్తుంటారు. ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినది అంటరానితనం, వివక్షతకు, సామాజిక అస్పృశ్యతకు, సామాజిక వివక్షతను ఎదుర్కొంటున్నారు. రిజర్వేషన్ ఇచ్చినారు. బీసీలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు ఏంటంటే ఆర్థికంగా వెనుకబడినటువంటి రిజర్వేషన్లు. కాబట్టి ఆర్థికంగా వెనుకబడిన రిజర్వేషన్లో మార్పులు గుంటూరులో మాలల సింహగర్జన అనేటువంటిది నిర్వహిస్తున్నారు 4 గంటలకి. ఆ కార్యక్రమం అనేటువంటిది మన ఎస్సీ కులంలో 59 ఉపకులాలు ఉన్నాయి. ఈ 59 ఉపకులాలకి సమానమైనటువంటి రిజర్వేషన్ కావాలా, రాజ్యాంగ పరిరక్షణ అనేటువంటి జరగాల. 341 ఆర్టికల్ ప్రకారము ఈ రిజర్వేషన్ అనేటువంటిది జరగాలి. కానీ మన
మదకృష్ణ మాదిగ అనేటువంటి అతను ఏం చేస్తూ ఉన్నాడంటే 59 ఉపకులాలతో మాకు పనిలేదు, మా మాదిగ సంఘానికి సంబంధించిన రిజర్వేషన్ మాత్రమే మాకు కేటాయించిందని ఆయన కింద స్థాయి నుంచి రాష్ట్రపతి దాకా, ప్రధానమంత్రి దాకా, సుప్రీంకోర్టు దాకా పోయి దొడ్డిదారులో రిజర్వేషన్ కావాలంటూ ఉంటారు. మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాము. మా 59 ఉపకులాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ అమలు చేయాలని, ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించాలని, దొడ్డిదారులో రిజర్వేషన్ అనేటువంటిది చెల్లదని మేము ఈరోజు గుంటూరు సింహగర్జనకి సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాము. ఈ కుప్పం నుంచి ఈ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు, దళిత సంఘాలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ యొక్క సంఘీభావాన్ని అనేటువంటి దాన్ని మేము తెలియజేస్తున్నాం సార్. జై భీమ్. దత్త జయంతిని పురస్కరించుకుని దత్తక్షేత్రంలో దత్తాత్రేయ స్వామికి 108 లీటర్ల సుగంధ తైలంతో తైలాభిషేకం నిర్వహించామని శ్రీ వరదత్త ఆలయ అర్చకులు గోపి శర్మ తెలిపారు. వరంగల్ నగరంలోని ములుగు రోడ్లో గల శ్రీ వరదత్త క్షేత్రంలో శ్రీ దత్తా జయంతిని పురస్కరించుకుని 108 లీటర్ల తైలం మరియు 54 లీటర్ల పాలతో అభిషేకం నిర్వహించారు. శ్రీ దత్త జయంతి నాడు ఆ దత్తాత్రేయ స్వామికి తైలాభిషేకం నిర్వహిస్తే ఆ పుణ్యం మొత్తం సంవత్సరం పాటు ఉంటుందని, కోరిన కోరికలు తీరడమే కాకుండా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శ్రీ దత్త జయంతిని పురస్కరించుకొని ప్రశ్నించుకొని ఉదయం మూర్తికి తైలాభిషేకం నిర్వహించడంతో పాటు శ్రీ దత్త హోమం మరియు వరద దత్తాత్రేయ స్వామి వారి మూల వీరట్కు సుగంధ ద్రవ్యములతో పంచామృతాలతో అభిషేకం నిర్వహించడం జరుగుతుందని అర్చకులు గోపి శర్మ తెలిపారు. ఓరుగల్లు నగరంలో శ్రీ అవధూత దత్త పీఠాధీశులు శ్రీ ధర్మ సచ్చిదానంద స్వామిజీ వారు దత్తాత్రేయ స్వామిని ఇక్కడ ప్రతిష్ఠించారు. వరంగల్ నగర ప్రజలు ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఇట్లా వచ్చిన దత్తాత్రేయ స్వామి వారు ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా దత్తాత్రేయ స్వామి నిలబడి ఉంటాడు. మన వరంగల్ ఉన్న ఓరుగల్లు నగరంలో మాత్రమే కూర్చొని ఉంటాడు. వరాలిచ్చేది సిద్ధంగా ఉన్నాడు. మనం అడిగేదే తడుగు సిద్ధంగా అందుకనే ఆయన పేరు వరద దత్తాత్రేయ స్వామి. ఈరోజు మాఘశుద్ధ పౌర్ణమి, ఈరోజు దత్తాత్రేయ స్వామి జయంతి. ఈరోజు ఉదయం వేళ మంగళ స్నానాలతో దేవాలయ కార్యక్రమాలు ప్రారంభమైనవి. స్వామివారికి మంగళ స్నానాలతో ప్రారంభమైన తర్వాత 9 గంటల నుండి వచ్చిన భక్తుల అందరితో కూడా ఉత్సవమూర్తికి తైలాభిషేకం చేయిస్తున్నాము. 11 గంటలకు ఇప్పుడు దత్తాత్రేయ గణపతి దత్తాత్రేయ మూలమంత్ర హోమం జరుగుతుంది. ఇప్పుడు 12:30కు దత్తాత్రేయ మూలమూర్తి వారికి విశేషమైనటువంటి సుగంధ తైలాభిషేకం జరుగుతుంది. మహామంగళ హారతులు, తీర్థప్రసాద వితరణ, ఆశీర్వచనం ఉంటుంది. 1-1:30 ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమం అంతా కూడా గణపతి సచ్చిదానంద వరదత్త క్షేత్ర జ్ఞానబోధ సభ ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ వైవివమర గారి ఆధ్వర్యంలో ఇదంతా కూడా కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమం అందరూ కూడా నగర ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని ధర్మ మార్గంలో ఉన్నటువంటి ఏ దేవుడిని ఎక్కడ పూజించినా నాకు ఆ కోరిక నెరవేరాలి, ఈ కోరిక నెరవేరాలి, దత్తుని పట్టుకుంటే మాత్రము జన్మరాహిత్యం ఇంకా కోరికలు లేని జన్మరాహిత్యం నిత్యం ఆనందమే సంతోషంగానే ఉంటుంది. విద్యాబుద్ధులు, పిల్లలకు విద్యాబుద్ధులు కూడా సద్బుద్ధులు నడిచి ధర్మ మార్గంలో సనాతన ధర్మాన్ని కూడా నిలబెట్టుకుంటారు. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. దేవరుపుల మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు చింత శ్రీకాంత్ ఇటీవల ద్విచక్ర వాహనం అదుపు తప్పి తాటి చెట్టును ఢీకొని మరణించాడు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి వారి ఇంటికి వెళ్లి శ్రీకాంత్ చిత్రపటానికి పూలు చల్లి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. వారి వెంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నల్ల శ్రీరాములు, టీపీసీసీ సభ్యులు డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు ధరావత్ రాజేష్ నాయక్, భువనగిరి యాకస్వామి తదితరులు ఉన్నారు. నా కొడుకు ఒకదాన్ని చేసిపోయే నా బిడ్డ నాకు ఒకటే బిడ్డ ఉంది. నామ్మ నా కొడుకు ఆగమైంది. వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏఐఏకేఎస్ జాతీయ కార్యదర్శి పివి సుందర రామరాజు అఖిల భారత అగ్రగామి కిసాన్ సభ 10వ మహాసభలు 2024 డిసెంబర్ 15, 16, 17 తేదీలలో పాట్నాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ నగర్ స్వామి
సహజానంద సరస్వతి వేదికలో జరగనున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా 21 జిల్లాల ప్రాతినిధ్యంతో 300 ప్రతినిధులు పాల్గొన్న ఈ మహాసభలో ఆంధ్రప్రదేశ్ నుండి 16 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఏఐఏకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు వి ప్రదీప్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు హాయ్ సూర్యనారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డిఎంఎస్ రామరాజు, రాష్ట్ర కార్యదర్శి జక్కాల పాండవులు, రాష్ట్ర నాయకులు పెమ్మడి స్వామి, నడింపల్లి హరినాథ్ రాజులతో పాటు ప్రతినిధులు పాల్గొన్నారు. పనిచేయటం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం కానివ్వండి, తర్వాత స్వతంత్రానంతర భారతీయ ప్రభుత్వం కానివ్వండి, వ్యవసాయ రంగంలో వాళ్ళు చేస్తున్నటువంటి విధానాలకి ఏ రకంగా వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్లాలనే పద్ధతుల్లో 36వ సంవత్సరంలోనే ఇండియన్ కిసాన్ డాక్యుమెంట్ అన్నది నేతాజీ సుభాష్ చంద్రబోస్, స్వామి సహజానంద సరస్వతి తయారు చేయడం జరిగింది. ఆ కిసాన్ డాక్యుమెంట్ అన్నదాన్ని మనకి రామాయణ్ సింగ్ మన ఇక్కడ ఉన్నటువంటి మరి దానికి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా అమెరికన్ సంస్థ ఇంగ్లీష్లో దాన్ని తర్జుమా చేసి దేశవ్యాప్తంగా దాన్ని తీసుకెళ్లడంలో ఇండియన్ కిసాన్ డాక్యుమెంట్ తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పటి వరకు 9 మహాసభలు పూర్తయ్యాయి. విజయవాడలో 2017 సంవత్సరంలో మొదటి 9వ మహాసభలు జరిగినాయి. అలాగే 1940లో కూడా ఒక మహాసభను విజయవాడలో జరుపుకోవడం జరిగింది. ఇది 10వ మహాసభ. ఈ మహాసభలో మరి కేంద్రం ప్రవేశపెట్టినటువంటి 3 రైతు వ్యతిరేక చట్టాలను నిరసించాలని దేశవ్యాప్తంగా 500 రైతు సంఘాలు కలిసి ఇండియన్ సంయుక్త కిసాన్ మోర్చాగా ఏర్పడి మన బెంగళూరు దక్షిణాది రాష్ట్రాల స్థాయిలో ఒక సదస్సును నిర్వహించడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా అన్ని కిసాన్ యూనిట్స్ కలిసి పనిచేస్తున్నాయి. అఖిల భారత అగ్రగామి కిసాన్ సభ దక్షిణాసియాకు సంబంధించినటువంటి రైతు సంఘంలో కూడా కీలక. ఆంధ్రప్రదేశ్ అఖిల భారత కిసాన్ సభ రాష్ట్ర కమిటీ మెంబర్ని. ఈరోజు దేశంలో రైతు వ్యవస్థ అనేది నిర్వీర్యం అవుతూ ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ దేశంలో ప్రజాపాలన ఎట్లుందంటే ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, కాషాయకరణ దిశగా ఈరోజు రైతులను నిర్వీర్యం చేసేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ కేవలం అనిల్ అంబానీ, అదానీలను కాపాడేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ దేశంలో సంక్షేమ పాలనకు కానీ రైతులకు చేయూతనందించే కార్యక్రమం ఎటువంటి కార్యక్రమాలు చేయడం లేదు. ఖచ్చితంగా రైతులకు అండదండగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ మరియు కిసాన్ సభ ఖచ్చితంగా అండదండగా ఉంటుంది. ఖచ్చితంగా రైతు సమస్యల మీద ఈరోజు దేశానికి చెప్పండి. ఆల్ ఇండియా అగ్రగామి కిసాన్ సభ 10వ నేషనల్ మహాసభలకి ప్రతి ఒక్కరూ ఇచ్చేశారు. అందరికీ ధన్యవాదాలు. అయితే ఈ కిసాన్ సభ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రతి ఒక్క చోట, భారతదేశంలో ప్రతి ఒక్క చోట రైతు అనేది పదం అనేది ఈ మధ్యగా దూరం అవుతూ ఉంది. అది ఎందుకు అలా దూరం అవుతుంది అని అంటే ప్రైవేట్ సంఘాలు వచ్చేసి అక్కడ లేఅవుట్లు వేయటము, అది పంట అనేది లేకుండా చేయటం. పంట లేకపోతే రైతు ఏం చేస్తాడు? భూమి ఇస్తే పంటను పండిస్తాడు. అలాంటి భూమి లేకుండా ప్రతి ఒక్కరు రియల్ ఎస్టేట్ అని ఏదో ఒక రకంగా ఆ భూమిని అనేది దున్ననీయకుండా ఆ భూమి అనేది వేస్ట్గా అలాగా వదిలేయటానికి ఇష్టపడుతున్నారు. కానీ ఒక రైతు మనకి ఉంటే మనం ఎంతవరకు బ్రతికుండగలము అనేది ఎవరికి తెలియడం లేదు. ఆ రైతు పండించే పంట వల్ల మనం ఎంతమంది ఎన్ని లాభాలు పొందుతున్నామో అట్లాంటి రైతు ఎటువంటి లాభం పొందకుండా, ఎటువంటి లాభాపేక్ష లేకుండా మనకు పంటను అందించి మన కాలాలని, మనకి ఇంకా కాలాలను కూడా పెంచుతూ వస్తున్నాడు. ఒక రైతు కుటుంబంలో పుట్టిన ఒక బిడ్డ రైతు కావడం లేదు. ఎందుకు అనంటే అసలు రైతు అనేదానికి ఎక్కడ ఒక అభిమానం లేదు. కనీసం రైతు పండించే పంటకి విలువ లేదు. ఆ రైతు అనేవాడు ఎంత పంట పండించినా అది ఎంతవరకు వాడికి లాభాపేక్ష వస్తుందంటే ఏమీ లేదు. 100 రూపాయలు పెట్టి పంట పండిస్తే 2 రూపాయలు వస్తే మహాభాగ్యం అనుకుంటున్నాడు. కానీ ఆ రైతు లేకపోతే మన భారతదేశంలో ఎవ్వరు ఏమి చేయలేము అన్న సంగతి తెలియడం లేదు. రైతు అంటే ఏంటి అనేది నిరూపించాలి, వాళ్ళకి ఏంటనేది తెలియజేయాలి. రైతే రాజు, రైతు రాజు అన్నా సరే ఎవరైనా సరే ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే రైతు ఉంటేనే మనం తినగలుగుతున్నాం, రైతు ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతున్నాం. రైతే మన భారతదేశానికి వెన్నుముక. అలాంటి రైతు ఉండాలి, బ్రతకాలి. రైతు గురించి మనం ఆలోచించాలి. ప్రతి ఒక్క గవర్నమెంటు రైతు గురించి ఆలోచించి వాళ్ళకి ఇచ్చే పథకాలు ఇచ్చి వాళ్ళకి చేయూతను అందిస్తేనే రాబోయే భావితరాలన్నీ మళ్ళీ ముందుకెళ్ళి అందులో ఇంట్లో ఒక రైతన్నా ఉంటాడు. రైతుతోనే ఆగిపోకూడదు. తన కుటుంబంలో ఎవరో ఒక రైతు ఖచ్చితంగా ముందుకు రావాలి.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో డైట్ ఛార్జీలను 1500 రూపాయలు పెంచాము. పిల్లలకు సన్నబియ్యం మటన్తో అన్నం పెట్టాము. బీఆర్ఎస్ హయాంలో ఉన్న మెనూకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే మెనూకు తేడా ఏమీ లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ కార్యక్రమాలను కాంగ్రెస్ కాపీ పేస్ట్ చేస్తూ హడావిడి చేస్తున్నారు. మరి ఇలా తెలంగాణ ప్రజలు గమనించాలి. ఎందుకంటే ఎల్బీ స్టేడియంలో కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లనే నా నోటిఫికేషన్లు అని చెప్పి ఇప్పటివరకు 52,000 ఉద్యోగాలు నేనే ఇచ్చినని చెప్పి ముఖ్యమంత్రి అంటారు. అవన్నీ కూడా 2022, 2023లో వచ్చిన నోటిఫికేషన్లు. మరి అలాంటి కానీ నిన్న విద్యార్థుల ముందర చేసిండు. విద్యార్థుల ముందర మరి బూతులు మాట్లాడిన ముఖ్యమంత్రి మరి విద్యార్థుల ముందర నిజం చెప్తాడని అనుకోలేం. కానీ ఈ విషయం తెలంగాణ ప్రజలు తెలవాలి. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం 2017లో డైట్ ఛార్జీలు పెంచి ఇంత చక్కటి మెను వారు అప్రూవ్ చేసిండు. అన్ని సంక్షేమ పాఠశాలకు పోయింది మెను. అప్పుడే కేసీఆర్ గారు గమనించి ఏమయ్యా మరి డబ్బున్న వాళ్ళే తినాలన్నా మటను, పేదవాళ్ళు తినకూడదా, ఈ పిల్లలకు కూడా మటన్ పెట్టాలి, అవసరం అనుకుంటే యాటలు స్కూళ్ళలోనే కోయాలి, ఎక్కడో మార్కెట్లలో పోయి తీసుకొచ్చుడు కాదు, యాటలు స్కూళ్ళలోనే కోయాలి అని చెప్పి మరి ఆ పిల్లలకు 4 సార్లు చికెను, 2 సార్లు మటను, 5 సార్లు ఎగ్, అదే విధంగా రాగి మాల్టు ఇవన్నీ ఇచ్చి నెయ్యి కూడా ఇచ్చిన, ఒక సన్న బియ్యం ఇచ్చి నెయ్యి ఇచ్చిన గొప్ప మానవతావాది, ఒక గొప్ప తండ్రి లాంటి వ్యక్తి కేసీఆర్ గారు. మరి అలాంటిది నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక మోడల్ మెను రిలీజ్ చేసిండు. ఇది కాంగ్రెస్ పార్టీ చేసిన మోడల్ మెను. తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఈ మెనుకు మా మెనుకు ఏమి తేడా లేదు. మేము 4 సార్లు చికెన్ పెట్టినాము, మీరు 4 సార్లు చికెన్ పెడుతున్నారు. మేము 2 సార్లు మటన్ పెట్టినాము, మీరు 2 సార్లు మటన్ పెడుతున్నారు. మేము 5 సార్లు ఎగ్ ఇచ్చినాము, మీరు 5 సార్లు ఎగ్ ఇస్తున్నారు. మరి మీరు చేసింది ఏంది? మరి మీరు సోషల్ మీడియాలల్లో ఎక్కడ చూడు 40% పెంచినాం, విప్లవం సృష్టించినాం, భూమి బద్దలైంది అని మరి డాంబికాలు కొడుతున్నారు కదా. మరి మెను మంచిగా మీరు ఇంకా గొప్ప మెను తీసుకురావాలిగా. ఇదేమో మేము ఇచ్చిన మెను, వాళ్ళు ఇచ్చిన మెను, ఏమీ తేడా లేదు. మీరు ఏ ప్రిన్సిపల్ అని అడగండి. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఏం పెట్టినరో అదే రేవంత్ రెడ్డి పెడుతున్నాడు. మరి దానికి ఇంత వనభోజనాల డ్రామా ఎందుకు రేవంత్ రెడ్డి గారు? లగచెర్ల రైతన్నలకు బేడీలు వేసిన ప్రభుత్వ వైఖరిపైన నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల నినాదాలు. రైతులకు బేడీల సిగ్గు అంటూ నినాదాలు. ప్లకార్డులను శాసనసభలోకి తీసుకుపోకుండా అడ్డుకున్న పోలీసులు. అసెంబ్లీలో హరీష్ రావు సెటైర్లు. మొన్న 2 రోజుల ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ ఇచ్చారు. ఇదేనా ట్రైనింగ్? సభతో తన మాట్లాడుతుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడ్డు తగలడంపై హరీష్ రావు ఇదేమి ప్రభుత్వం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. గిరిజన రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నశించాలి. గిరిజన రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నశించాలి. గిరిజన రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం. గిరిజన రైతులకు బేడీలా సిగ్గు. రైతులకు బేడీలేస్తారా? గిరిజన రైతులకు బేడీలా సిగ్గు. ఇదేమి ప్రభుత్వం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. గిరిజన రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నశించాలి. గిరిజన రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నశించాలి. గిరిజన రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం. మోహన్ బాబు వివాదంపై స్పందించిన రాచకొండ సిపి. మోహన్ బాబు కేసు విచారణ కొనసాగుతుంది. మోహన్ బాబుకు నోటీసులు జారీ చేశాము. ఈ నెల 24న వరకు టైం అడిగారు. హైకోర్టు ఈ నెల 24 వరకు మోహన్ బాబుకు టైం ఇచ్చింది. హైకోర్టు ఉత్తర్వులను గౌరవిస్తాం. అప్పటి వరకు రెస్పాన్స్ కాకపోతే మరోసారి మోహన్ బాబుకు నోటీసులు జారీ చేస్తాం. మంచు ఫ్యామిలీకి సంబంధించి మొత్తం 3 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. రాచకొండ సిపి సుధీర్ బాబు. ఇప్పుడు 3 ఎఫ్ఐఆర్స్ అయినాయండి. 1-2 ఇస్తున్నారు కంప్లైంట్స్ అట్లా. సో ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫర్దర్ వెరిఫికేషన్ క్లారిఫికేషన్ మళ్ళీ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయకముందే మేము మళ్ళీ విల్ కమ్ బ్యాక్ సార్ అని చెప్పి వెళ్ళే ఉన్నాయి. సో వీఆర్ సర్టన్లీ ఇన్వెస్టిగేటింగ్ దిస్ కేస్. వీ విల్ బి వెరీ ఫర్మ్. విల్ డూ వాట్ ఎవర్ ద వే లీగల్గా మేము ఏం చేయాలో చేస్తాం. దాని తర్వాత లేదు, అరెస్ట్ విషయం లేట్ ఏం కాదు. దాంట్లో మాకు ఇంకా మెడికల్ సర్టిఫికేట్ అవన్నీ తీసుకోవాల్సింది. దాని తర్వాత మేము ఆయన నోటీస్ ఇచ్చాము. ఆయన 24th వరకు టైం అడిగారు. మేబీ అవుట్ ఆఫ్ ఇస్ కన్సర్న్ ఫర్ హిమ్ ఈ వెంట్ దేర్. దానికి మేము ఫస్టే మేము అగేన్స్ట్ చూపించలేము. కాకపోతే
ప్లస్ ఆయన ఇంజూర్డ్ అయినాడు కాబట్టి ఆయన వల్ల వెళ్ళి ఉంటారు. కానీ చట్టం ప్రకారం ఏది తీసుకుంటే అది మేము తప్పకుండా చర్య తీసుకుంటాం. తమిళనాడు నుండి కర్ణాటక రాష్ట్రానికి అక్రమంగా బియ్యం తరలిస్తున్నట్లు సమాచారం. కుప్పం పట్టణ పరిధిలో అక్రమంగా బియ్యం తరలిస్తున్న టెంపో వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు. సుమారు 2 లక్షల విలువ చేసే బియ్యంను స్వాధీనం చేసుకున్న పోలీసులు. కర్నూలు మండలం వెంకయ్యపాలెం దేవాలయం పరిధిలోని సాయినగర్లో SSLS వారు రియల్ ఎస్టేట్ మరియు కన్స్ట్రక్షన్ ప్రజలకు సరసమైన ధరలలో ఉండేలాగా చూడాలని పాణ్యం శాసనసభ్యురాలు గౌరు చరితారెడ్డి తెలిపారు. వరదయ్యపాలెం, వెంకటగిరి, హైదరాబాద్ వంటి ప్రాంతాలలో వెంచర్లు వేశారని, ఇప్పుడు కొత్తగా కర్నూలులో వెంచర్లు వేయడం జరిగిందని చెప్పారు. కర్నూలు పట్టణంలో సాయినగర్లో SSLS కన్స్ట్రక్షన్స్ ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. దీని MD గారు వచ్చేసి కంచెర్ల అచ్యుతరావు గారు, అలాగే హీరోగా కొన్ని పిక్చర్స్ను నటించిన ఉపేంద్ర గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా కర్నూలు వీళ్ళ బ్రాంచెస్ గతంలో చాలా చోట్ల ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మొట్టమొదటిసారిగా మన కర్నూలుకి విచ్చేసినారు. కాబట్టి కర్నూలు ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. వాళ్ళకు కూడా కాంగ్రెస్ తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే మంచిగా సరసమైన ధరల్లో మా కర్నూలు ప్రజలకి అందజేయాలని కూడా కోరుతా ఉన్నా. ఈరోజు చాలా మన నందికొట్కూరు ఏరియా సైడ్ వెంచర్స్ చాలా పెరిగిపోతూ ఉన్నాయి. ఇక్కడంతా కర్నూలులో ఆల్మోస్ట్ ఆల్ కలిసిపోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ వేసిన వెంచర్కు అందరూ మంచి వెంచర్ తీసుకొని మంచి ఇల్లు కట్టుకొని సంతోషాలతో జీవించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. ముందుగా కర్నూలు ప్రజలందరికీ ధన్యవాదాలండి. మేము SSLS రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి మాది హెడ్ ఆఫీస్ తిరుపతి అండి. మొట్టమొదటిగా కర్నూలులో బ్రాంచ్ ఆఫీస్ ఓపెన్ చేశాము. ఇదే విధంగా మాకు వరదాయపాలెం, వెంకటగిరి, హైదరాబాదు అన్ని చోట్ల కూడా మా వెంచర్లు ఉన్నాయి. లేఅవుట్లు వేస్తాం, కన్స్ట్రక్షన్స్ చేస్తాం. అదేవిధంగా మొట్టమొదటిసారిగా మేము కర్నూలుకి రావడం జరిగింది. అదేవిధంగా కర్నూలులో కూడా మా రియల్ ఎస్టేట్ వ్యాపారము, కన్స్ట్రక్షన్ వ్యాపారాన్ని మీ కర్నూలు ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ మా అందరికీ సహకరిస్తారని, మీ అందరి సపోర్ట్ అందిస్తారని కోరుకుంటాం. అలాగే ఈరోజు మాకు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మన సార్ గారికి మా యొక్క చాలా కంపెనీ తరపు నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు మా SSLS రియల్ ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ డాక్టర్ కంచెర్ల అచ్యుతరావు గారి ఆధ్వర్యంలో కర్నూలులో సిటీ నడిబొడ్డున SSLS సాయినగర్ అనే వెంచర్
త్వరలో రాబోతుంది. ఆ తరుణంలో ఈరోజు కర్నూలు సిటీలో ఆఫీస్ అనేది బ్రాంచ్ ఆఫీస్ అనేది ఓపెన్ చేసుకోవడం జరిగింది. దానికి పాణ్యం శాసనసభ్యులు గౌరు చరితారెడ్డి గారు, అలాగే గౌరు వెంకటరెడ్డి గారు, అలాగే టీడీపీకి సంబంధించిన నాయకులు పురుషోత్తమ్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ ఆశీస్సులు అందరూ తెలియజేసుకొని ఈరోజు బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి మా ఓపెనింగ్లో భాగమైనందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇంకా కంచెల అచ్యుతరావు గారి గురించి స్పెషల్గా నేనేం చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఆయన ఏ రంగంలో ఉన్నా సరే మాకు ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ అనేది కూడా ఉండడం జరిగింది, ప్రొడక్షన్ హౌస్. దాంట్లో కూడా కార్మికులకు ఉపాధి అనేది మెయిన్ కల్పించడం ముఖ్య ఉద్దేశంతో ఒకేసారి 9 మూవీస్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో అదే తరుణంలో ఆయన ఎక్కడ లేవచ్చి ఏది వేసినా సరే వాళ్ళ కస్టమర్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే అందులో వాళ్ళ సొంత కళని నెరవేర్చుకోవడంతో పాటు ఆయన ఎలాగో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు కాబట్టి అందులో కూడా భాగస్వామ్యం మాది కూడా ఉంది అనే ఒక గొప్ప ఆలోచన వాళ్ళు కూడా కస్టమర్స్ పొందుతారు. సో ఈరోజు సాయినగర్ అనే వెంచర్ని అతి డెవలప్మెంట్ అంతా బాగా చేసుకొని ఈ త్వరలో మేము అందరి ముందుకు రాబోతుంది. కాబట్టి మీ యొక్క బ్లెస్సింగ్స్ ఎప్పుడు కర్నూలు సిటీ అతి త్వరగా ఎప్పుడైనా డాడీ ఏదైనా వెంచర్ స్టార్ట్ చేసినంటే 3 నెలల నుంచి 6 నెలలు లేదా 7 నెలల్లో మొత్తం వెంచర్ అంతా కంప్లీట్ చేస్తారు. అక్కడ ఉండే మొత్తం ఆ కస్టమర్స్ అందరూ అలా సపోర్ట్ చేస్తారు కాబట్టి సో ఈ వెంచర్ కూడా అతి త్వరగా పూర్తి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.